వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు, ప్రతిక్షణం ప్రజల పక్షం. ఆల్ బ్యాంక్స్ యూనియన్స్ ఈరోజు 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. ఈరోజు దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్స్తో పాటుగా ఆల్ బ్యాంక్స్ ఉద్యోగస్తులైతే ధర్నా చేస్తున్న వాళ్ళకు ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని విధానం అనేది డిమాండ్ అయితే తెర మీద తెచ్చారు. దానికి సంబంధించి కూడా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంకులు కూడా ఆల్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏందని మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నారు. చెప్పండి సార్, అసలు అంటే దేశవ్యాప్తంగా గతంలో కూడా చర్చలు చేసినట్టుగా మాకు సమాచారం ఉంది. అసలు మీ ప్రధానమైన డిమాండ్? నమస్తే అండి. నా పేరు రమేష్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఉండి అందరు యూఎఫ్బియూ కింద యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ కింద 9 సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయండి. మా మెయిన్ డిమాండ్ అండి 5 డే బ్యాంకింగ్. గత 2024లో మాకు బైపార్టెడ్ సెటిల్మెంట్ అని మాకు ఐబీఐ అని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మాకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, మీరు సంతకం పెట్టండి, మేము ముందుకు మీకు 5 డే బ్యాంకింగ్ మేము గవర్నమెంట్కి రికార్డ్ చేస్తాము, ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. కానీ కాలయాపన చేసుకుంటా గత 2-3 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పుడు అడిగినా కూడా గవర్నమెంట్ దగ్గర మీ డిమాండ్ ఉంది, ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేంటారు. దాని తరఫున మేము 2-3 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము సమ్మెకి వెళ్తున్నాము, స్ట్రైక్ వెళ్తున్నామండి, మీరు మాకు అనుకూలంగా ఇస్తే ఓకే, లేదంటే మేము స్ట్రైక్ వెళ్ళాల్సిందని వాళ్ళు ఒప్పుకోలేదు. మన 21వ తారీఖు నాడు కూడా వెళ్ళి మాట్లాడే జరిగింది సిఎల్సీ తోటి. వాళ్ళు ఎలాంటి పాజిటివ్ నోట్ మాకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు 9 సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ గురించి స్ట్రైక్ పాల్గొంటున్నాయండి. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ యుగం పెరిగిందండి. కాబట్టి ఈ 5 డే బ్యాంకింగ్ అని అన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని బ్యాంకులు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ మన ఇండియాలోనే అన్ని ఆర్బీఐ కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ, సెబీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మాకు మాత్రం ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మా బ్యాంకింగ్ సోదరులు ఏంటంటే చాలామంది వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి మేము మా ఒకటే డిమాండ్ 5 డే బ్యాంకింగ్ మాకు వస్తుంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వస్తుందని మేము నమ్ముతున్నామండి. మా ఒకటే డిమాండ్ 5 డే బ్యాంకింగ్. మీ డిమాండ్ దాల్సలా అంటే పని భారం వస్తుంది ఎక్కువైనా దీని వెనుక అసలు ఏంటంటే, ఇప్పుడు కాలానుగుణంగా మనం కూడా మారాలి. సో 5 డే వీక్ అనేది భారతదేశంలో ఇప్పటివరకే చాలా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, ఆఖరికి విద్యా సంస్థలలో కూడా ఐఐటి, ఐఎంఎంస్ లాంటిలో కూడా ఆల్రెడీ 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాం. సో మేము ఇప్పుడు కోరుకునేది 5 రోజుల పని విధానం అనేది మేము కాలానుగుణంగానే కోరుకుంటున్నాం. ఎందుకు, ఇప్పుడు డిజిటల్ యుగంలో ఏటీఎంలు వచ్చినాయి, ఫస్ట్ తర్వాత నెట్ బ్యాంకింగ్ వచ్చింది, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది, తర్వాత యూపీఐలు వచ్చినాయి. ఇప్పుడు సింపుల్గా అందరికీ అందుబాటులో వాట్సాప్ బ్యాంకింగ్ కూడా వచ్చింది. సో మనం ప్రతి దానికి బ్యాంకు రానక్కర్లేదు. సో ఇంత సింపుల్ ఈ డిజిటలైజేషన్లో బ్యాంకింగ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ఇంత సింపుల్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడో మాకు కొద్ది సంవత్సరాల కింద మాతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పటివరకు కూడా 5 డే బ్యాంకింగ్ అమలు చేయట్లేదు. మేమేం గుందమ్మ కోరికలు కోరట్లేదు. ఇప్పుడున్న ప్రెషర్కి ఇది చాలా ఏమంటారు, కాలానుగుణంగా అత్యవసరమైనటువంటి డిమాండే మేము అడుగుతూ ఉన్నాము. వాళ్ళు ఒప్పుకున్న డిమాండే మేము అడుగుతూ ఉన్నాము. జస్ట్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నాం. దీనికి సంబంధించి వాళ్ళు మాకు రోజులో 10 గంటలు పెంచుతామని కూడా అంటే, దానికి కూడా అన్ని యూనియన్లు, అన్ని బ్యాంక్ ఉద్యోగులు ఒప్పుకోవడం జరిగింది. మాకు ఒక రోజు సెలవు ఇవ్వడం వల్ల, 2 రోజులు సెలవు ఇవ్వడం వల్ల దానికి సంబంధించి కూడా రోజు అరగంట, గంటన్నర ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుంది. దానికి కూడా అన్ని యూనియన్ సంఘాలు, ఉద్యోగులు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్న దాని ప్రకారం ఐబీఐ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి దీనికి న్యాయబద్ధంగా దీన్ని మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ధర్నాకు వచ్చారు అంటే దేశవ్యాప్తంగా? ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు 12 ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 7,50,000 మంది సమ్మెలో ఉన్నారు. అనగా బ్యాంకులు పనిచేయకుండా రోడ్డు మీదకి వచ్చి మనము మా డిమాండ్ ప్రజల యుద్ధకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యుద్ధకు కూడా తీసుకుని రావడం జరుగుతుంది. ఈ యొక్క 5 రోజుల సెలవు వల్ల ప్రజలకి చాలా ఎక్కువ ఉపయోగం. ఎందుకనగా పని విధానం అంటే సేవల సమయం 40 నిమిషాలు హెచ్చింపు జరుగుతుంది. అంటే ప్రతిరోజు మన కస్టమర్ సర్వీస్ టైమింగ్స్ 40 మినిట్స్ పెరుగుతుంది. అంటే ప్రజలకు కూడా ఉపయోగమే. ఆల్రెడీ మేము 2వ శనివారం, అదేవిధంగా 4వ శనివారాన్ని సెలవుగా కలిగి ఉన్నాం. దానిలో డిమాండ్ చేస్తుంది ఏంటనగా ఇంకా 2 రోజులు అదనపు శనివారం. దాంతోపాటు న్యాయబద్ధమైన డిమాండ్ ఏంటంటే, పని విధానంలో కూడా 40 నిమిషాలు హెచ్చింపు వల్ల ఎవ్రీడే సోమవారం నుండి శుక్రవారం 40 మినిట్స్ ఇంక్రిమెంట్ వల్ల ప్రజలకు కూడా ఉపయోగమే.
అందుకే మా ఉద్దేశం ఏంటంటే దీనివల్ల ప్రజలకు ఉపయోగంతో పాటు ఉద్యోగులకు కూడా సెలవు దొరికి తగిన విశ్రాంతి దొరికి సోమవారం నుండి శుక్రవారం వరకు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాడు. అప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, తద్వారా మన దేశానికి కూడా ఉపయోగం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం, తద్వారా ఆరోగ్యవంతమైన ఉద్యోగ వర్గం, తద్వారా మన దేశం కూడా ఆరోగ్యంగా దాంతోపాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది మా యొక్క ఉద్యమ కోరిక కాదు, 2015 నుండి ఉన్న న్యాయబద్ధమైన డిమాండ్. అదేవిధంగా 2024లో ఐబీఏ మరియు యూఎఫ్బియు మధ్యలో ఒప్పందం జరిగింది. ఆ రోజు ఐబీఏ దీనికి సంబంధించి తెలపడం జరిగింది. కేవలం కేంద్ర ఆర్థిక సేవల విభాగం డిఎఫ్ఎస్ మధ్య మాత్రమే ఈ యొక్క ఒప్పందం అమలుకు పెండింగ్ ఉంది. అక్కడ కేవలం ఒక సంతకం ద్వారా ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇది మేము కొత్తగా డిమాండ్ చేస్తున్నది కాదు. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు కూడా కేవలం 5 రోజులు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. మన దేశంలో కూడా అన్ని కేంద్ర సంస్థలు ఆర్బీఐ నుండి, నాబార్డ్ నుండి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, ప్రతి ఒక్క రంగం 5 రోజులే పనిచేయడం జరుగుతుంది. ఇటీవల ఎల్ఐసి కూడా వారి డిమాండ్ను సాధించడం జరిగింది. కేవలము పిఎస్యు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే 6 రోజులు పనిచేస్తున్నారు. మా యొక్క న్యాయబద్ధమైన డిమాండ్ను మీరు గమనించి ప్రభుత్వం దీనికి సమ్మతి తెలిపి సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మా యొక్క డిమాండ్, మా యొక్క సమ్మెకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మరొక మహిళా ఉద్యోగస్తులను మన చెప్పండి. बैंक में बहुत ज़्यादा वर्क प्रेशर है, घर वापस जाने का भी टाइम ही नहीं है, तो बच्चों को कैसे संभालेंगे। एटलीस्ट 2 डेज अगर हमें मिल जाए वीकली तो हमारे घर में भी कुछ ध्यान दे सकते हैं। ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని విధానం అయితే అమలు చేయాలంటూ, అంటే గతంలో కూడా 2015లోనే కూడా దీనికి సానుకూలంగా గవర్నమెంట్ స్పందించినప్పుడు కూడా అమలు చేసే దిశలో కూడా లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క మళ్ళీ కూడా ధర్నాకు పిలుపునిచ్చినట్టు తెస్తుంది. అంటే 5 రోజులు పని చేయడం వల్ల కూడా వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ కూడా అంటే ఒక పని విధానం తగ్గి కూడా ఒక మానసికంగా ఉత్తేజంతో పాటు కూడా ఇంకా సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఎక్కువ అంటే సమయాన్ని వెచ్చించి కూడా ఎక్కువ మెరుగుపడే దశగా కష్టం వల్ల కూడా కొంచెం అనుకూలంగా ఉంటుందని కూడా వీళ్ళ యొక్క అభిప్రాయం అయితే తెలియజేస్తాం. వెంటనే కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పని విధానాన్ని అమలు చేయాలని ప్రధానంగా ఎంప్లాయీస్ అయితే కోరుతున్న పరిస్థితి ఉమ్మేస్తూ